నా పేరు రాములు. నేను ఈ తిరుమలగిరి గ్రామానికి ఉప సర్పంచ్, ప్రజెంట్ ఉప సర్పంచ్ని. అయితే పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే 86 సమయాన 1980 సమయాన మొత్తం అందరికీ అసైన్మెంట్ భూమి 30 ఎకరాల పైనే ఉంటుంది. ఊరితో పాటు చుట్టుముట్టున్న భూములన్నీ అవే భూములు. అయితే అక్కడ కొంతమందికి అసైన్మెంట్ సర్టిఫికేట్లు పట్టాలకి ఇచ్చిండ్రు. ఈ ఊరు సైడ్ ఉన్న ఈ ప్లేస్ ఊరు సైడ్ ఉన్న ఈ ముఖాలన్నీ ఇవన్నీ ప్లాట్లు చేసిండ్రు, రియల్ ఎస్టేట్ చేసిండ్రు. అది ఎవరు అండదండలు అంటే కొందరు మాజీ సర్పంచ్ల రాజకీయ నాయకుల అండదండలతోన మేము ఉంటాం, మేము చూసుకుంటాము, మీరు అమ్మండి కొనండి అని కొనేటోళ్ళకి భరవాసి ఇచ్చిండ్రు, అమ్మేటోళ్ళకి భరవాసి ఇచ్చే మొత్తం ఈ విధంగా కొనడం అమ్మడం జరిగినాయి. అయితే మేము కొందరం ఆబ్జెక్షన్ చేసిన యువకులం కొందరికి, ఎందుకంటే అందరూ పైసలున్న లేకుంటే పైసలున్న పరిస్థితి ఏంటి, ప్రభుత్వ భూములు రేపైనా ఎంఆర్ఓ గారికి ఏమన్నా దరఖాస్తు పెట్టుకుంటే రేపు ఒకవేళ ఇవ్వాలనుకున్నా ఉంటుంది అనే ఉద్దేశంతోనే మేము దరఖాస్తు పెట్టుకున్నాం. ఎంఆర్ఓ గారికి 1-2-10 సార్లు పెట్టుకున్నాము. ఈ విషయంపై కలెక్టర్ గారికి ఏమైనా ఫిర్యాదు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఎంఆర్ఓ దృష్టికి అయితే పదే చెప్పినాము. దాంతోపాటుగా ఈ ప్లే గ్రౌండ్కి ఇచ్చారు. ప్లే గ్రౌండ్ విషయంలో నేను ఉప సర్పంచ్ ఇచ్చిన 32 గుంటలు అక్కడ బౌండరీ చేయడానికి మేము సర్పంచ్ గారు కడిలిగిన సగం దూరం వాతినాము. ఆ పట్టదారులు రోడ్డు విషయం కోసం అడిగితే 18 ఫీట్లు ఇచ్చే పాతినాము. ఆయన రాత్రి కడీలు వాళ్ళగొట్టారు. దాని విషయానికి ఎంఆర్ఓ గారికి చెప్తే దానిపైన ఏం రెస్పాన్స్ కాలేదు. అందుకే ఆ ఫినిషింగ్ చేయకుండా అది ఆపేసినాము. అది ఆపడంతోనే ఇప్పుడు ఉన్న ఇక్కడ ప్లాటు కబ్జా చేసినారు, అక్కడ ఇల్లు కట్టిరు 2 ఇట్లా చేస్తున్నారు. ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంటే ప్రజలు కనీసం స్పందించలేదా? అధికారులు స్పందించలేదా? పోలీస్ శాఖ వారు స్పందించలేదా? ఎవరు స్పందించట్లేదు. ఏం చెప్పడం జరిగింది, దరఖాస్తు రాతపూర్వంగా ఇవ్వడం జరిగింది, కానీ ఎవరికైనా స్పందించట్లేదు. అయితే దీని విషయంలో మేమేమనుకున్నామంటే గ్రామానికి మహిళా సంఘం బిల్డింగ్ లేదు. ఈ గ్రామ రెవెన్యూ శివారులో తిరుమలగిరిలోనే ఎక్కువ ఊర్లు వండుతాయి ధాన్యం. వర్షాకాలం అయిందంటే ఎప్పుడైనా కానీ, వానాకాలం కానీ, యాసంగి దానికోసం మేము ఇక్కడ భూమి ఇవ్వాలని ఎంఆర్ఓ గారికి అడిగినాం. ఇంతవరకు దానికి మహిళా సంఘం బిల్డింగ్ శాంక్షన్ అయినాయి. ఒకటి బోర్డుకి ఏమైనా వాతాడానికి వచ్చినాము. ఆ రోజు శ్రీనివాస్ గౌడ్ ఉన్నాగా అదిగిన పాతనీయలేరు, ఇక్కడ చేయనీయలేరు. ఎందుకంటే మేము ప్లాట్లు కొన్నాం, మేము డబ్బులు పెట్టి ప్లాట్లు కొన్నాం, మేము ఇవ్వమని చెప్పి. ఇక్కడ అమ్మింది ఎవరు? కురువ నరసమ్మ అనే ఆమె కొడుకు. పట్టా ఉంది వాళ్ళతో, 2 ఎకరాల పాస్బుక్ ఉంది, అసైన్మెంట్ పట్టా ఉంది. వాళ్ళతో పాటుగా ఇంకా 2 ఎకరాల స్కూల్ వరకు ఉన్న భూములు ఇంకా 2 ఎకరాలు ఉన్నాయి. మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా 4 ఎకరాలు. ఇక్కడ ఉన్న వాళ్ళకి అమ్మేసిండ్రు, వెలిగిన ఇక్కడికి ఇక్కడ ఇద్దరికి ఇచ్చిండ్రు, వీళ్ళకి అమ్మేసిండ్రు. ఈ విధంగా చేసిండ్రు మొత్తం. అయితే మేము అడిగినాం దానికోసం అన్న కేటాయించిన కనీసం అంటే దానికి వీళ్ళు ఎంఆర్ఓ గారు స్పందించలేదు, కేటాయించలేదు. దీనిపైన మేము పదే చెప్తున్నాం కానీ ఎవరికైనా స్పందించలేదు. అది మా బాధ అంతా. మీడియా మిత్రులకు నమస్కారం. మీడియా మిత్రుల ద్వారా జిల్లా యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్ గారికి, ప్రధానంగా జిల్లా కలెక్టర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. నా పేరు బాలాజీ, మాజీ సర్పంచ్ కుమారుణ్ణి. ప్రధానంగా ఈ 541 సర్వే నెంబర్ టోటల్ ఎక్స్టెంట్ 33 ఎకరాల చేంజ్ ఉంటుంది. అట్టి భూమిలో గ్రామం కూడా కలిపి ఉన్నది. అంటే ఆ 33 ఎకరాల్లో ఇల్లు ఊరికి ఇరుప్రక్కల 541 సర్వే నెంబర్ ఉంది. అట్టి భూమిలో కొంతమందికి నిరుపేదలకు అప్పట్లో అసైన్మెంట్ ల్యాండ్ లేఅవుట్ చేసి కల్టివేషన్ తీసుకోవడానికి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చింది. చేసుకున్నారు. ఆ తర్వాత గవర్నమెంట్కు తన ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా ప్లాట్లు చేసి అమ్ముతున్నామని చెప్పి ప్లాట్లు చేసి అమ్మడం జరిగింది. అట్టి విషయంలో మేము ఎంఆర్ఓ గారికి పలుమార్లు రిటర్న్గా మేము కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు మేము సెక్రటరీకి చెప్తున్నాము, ఆర్ఐకి చెప్తున్నామని చెప్తున్నారు. వాళ్ళు పట్టా సర్టిఫికెట్లు ఇవ్వలేదు, ఎంఆర్ఓ గారు ఎలాంటి సర్టిఫికెట్లు ఇవ్వలేదు. గ్రామ పంచాయతీ కూడా పర్మిషన్ ఇవ్వకుండా కూడా అదే విధంగా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గ్రామీణ క్రీడా ప్రాంగణానికి 33 గుంటలు పోయిన తహసీల్దార్ జ్యోతి మేడం ఇవ్వడం జరిగింది. అట్లీస్ట్ దాంట్లో కూడా ఎంకరేజ్మెంట్ చేసి ప్లాట్లు చేసి మేము ఇల్లు కడతామని చెప్తున్నాను. ఎన్నిసార్లు పలుమార్లు కూడా మేము కంప్లైంట్ చేసిన ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేస్తే కూడా ఎలాంటి స్పందన లేదు. దీని మీద ప్రత్యేక చర్యలు తీసుకున్న కలెక్టర్ మేడం గారు దీని మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని పర్మిషన్లు ఎలాంటి పర్మిషన్ లేకుండా చేయడము మేము గ్రామ ప్రజలుగా మేము కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తాం. దీని మీద కలెక్టర్ మేడం గారు ఈ భూమిని ప్రజల అవసరాలకు ఇవ్వాలి. అదేవిధంగా ఇల్లు లేనటువంటి ఇళ్ల స్థలాలు నిరుపేదలకు ఎవరికైనా సరే ఇవ్వడానికి మేమేం అభ్యంతరం లేదు, ఇవ్వండి. నిజంగా స్థలాలు లేనటువంటి వాళ్ళకి ఇవ్వండి, మేము కాదంటలేము. స్థలాలు ఉన్నటువంటి వాళ్ళకు ఆల్రెడీ 541లో ఉన్నటువంటి భూములు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్, ఆ విషయంలో కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. ఎంఆర్ఓ గారు ఏమాత్రం యాక్షన్ తీసుకుంటారు లేడు. నిజంగా ఇళ్ల స్థలాలు లేకుండా ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేనటువంటి వాళ్ళకి ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. నిజమైన లబ్ధిదారులకు ఇస్తే సంతోషపడతాం.
ఇంకా ప్రభుత్వ అవసరాలకు గ్రామ ప్రజల అవసరాలకు ఏమిటి తీసుకున్నా సరే కానీ మీ పర్మిషన్ లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయి కనుక దాని మీద ఇమ్మీడియట్లీ మీరు యాక్షన్ తీసుకోవాలని మీడియా ద్వారా కలెక్టర్ గారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాము. తిరుమలగిరి, నా పేరు నాగిరెడ్డి. ఇంతకుముందు ఎంఆర్ఓ గారికి గ్రౌండ్లో పార్క్ గ్రౌండ్లో ఇల్లు కడుతుంటే ఎంఆర్ఓ గారికి సెక్రటరీ గారికి చెప్పినాము. దాని ద్వారా ఇట్లా కడుతున్నారు, ఇది మా పిల్లలకు ఏముంటుంది, ఏం కథ, ఇట్లా అందరు కట్టుకుంటూ పోతే ఎట్లా ఉంటుంది అని చెప్తే వాళ్ళు పట్టేసుకుంటలేరు. ఎలక్షన్ అయిన తర్వాత వచ్చి అన్ని బార్డర్ చేసిస్తామని చెప్పిండ్రు. చెప్పి మళ్ళీ చేస్తలేరు. మళ్ళీ అప్పటిదాన్ని ఇప్పుడు అట్లే ఉంటే మేము అడగకుండా ఉన్న కొద్దిగా అట్లే ఉంటే ఇండ్లు కడుతున్నారు, అన్ని కడుతున్నారు. ఈ బార్డర్కి వెళ్ళి అన్ని కడుతున్నారు ఈ గ్రౌండ్లోకి వెళ్ళి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి జరుగుతున్నది ఇది. ఇట్లే చేస్తున్నారు, తాంబాలు గుంజిండ్రు, అన్ని ఏమని చెప్తారు. స్థానికులు అడ్డుకుంటే మేము సెక్రటరీకి చెప్తాము, సెక్రటరీ అన్ని చూసుకుంటాడు. సెక్రటరీ వినకపోతే మేము చూస్తామని ఎంఆర్ఓ గారు కూడా చెప్పి 7 నెలల దినం అవుతుంది, ఇది వరకు ఏది రాలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు కాంగ్రెస్ ముఖ్య నాయకులుగా ఉండి ఆ విధంగా గ్రామాన్ని రక్షించడంలో, గ్రామ యొక్క నిధులను కానీ తర్వాత ప్రభుత్వ స్థలాలు కానీ రక్షించడంలో మీరు ఏ విధంగా ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? అంటే ఇప్పుడు మేము చెప్పినాము, ఇది ఇప్పుడు ఇట్లా కట్టుకుంటున్నారు చేస్తున్నారు అని ఎంఆర్ఓ దగ్గరికి పోయినాము. పోయి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పోయినా కూడా వాళ్ళు మాకు స్పందించడం లేదు. ఎలక్షన్ అయిన రోజు మరుసటి రోజు వచ్చి మేము అన్ని బార్డర్ చేసేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తామని సెక్రటరీ ద్వారా చెప్పి తోలినరు. చెప్పి తోలినా కూడా ఏది చేసడం లేదు. మొత్తం ఇదంతా కడతానే ఉన్నారు, అయితేనే ఉంది. వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇది అంతా జరుగుతున్నది. రాత్రికే కడుతున్నారు, ఇది అంతా జరుగుతున్నది.